గురూజీ హైదరాబాద్ నుంచి రవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి రవి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. తులారాశి అండి, నక్షత్రం ఐడియల్. డేట్ ఆఫ్ బర్త్ 16/6/1986. పుట్టిన సమయం మార్నింగ్ 6:30. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. నమస్తే. స్వామి, ప్రజెంట్ నేను చేసే శాలరీలో నాకు 30,000 శాలరీ వస్తుంది. మళ్ళీ మంత్లీ వచ్చే వరకు ఒక 5-6,000 మీద అప్పు అవుతుంది. చాలా వరకు ఎంత పొదుపు ఖర్చు పెట్టినా కానీ అసలు అమౌంట్ ఏం మిగలట్లేదు. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చేశాను స్వామి. ఓకే, ఉద్యోగం ఏం చేస్తున్నారు? ప్రజెంట్ సూపర్వైజర్ చేస్తున్నాను. ఓకే, ఉన్ని ప్రాబ్లం లేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇంట్లో అయితే మేము ఇద్దరం ఉంటున్నాం సార్, మా వైఫ్ నేను ఇద్దరం. ఓకే, 30,000 వస్తే మీరు అద్దీంట్లో ఉన్నారా? రెంటల్ సార్. రెంట్ ఎంత కడతారు మినిమం? 5,000. 5,000. ఇంట్లో పిల్లలు ఏం సార్? ఏదైనా పర్సనల్ లోన్స్ ఉన్నాయా? లేదు సార్, చిట్టీలు వేస్తాను సార్. 2 lakhs చిట్టి. ఓకే, మంత్లీ ఎంత ఎక్స్పెన్సివ్ కడతారు దానికి? చిట్టీకి వచ్చి 10,000 పోతుంది. ఓకే, 15,000 పోయింది. ఇంక 15,000లో ఇంటిది అది ఇది భోజనం ఒక 10,000 తీయండి. ఓకే, మీ ట్రావెల్ ఎక్స్పెన్స్ ఒక 5,000 తీయండి. దానికి రౌండ్ ఫిగర్ కరెక్ట్గా సరిపోయింది కదా? కానీ చిల్లర ఖర్చు అలా ఇలా చూసుకుంటే మొత్తం టోటల్ గా ఓవరాల్ వచ్చి 5,000 ఎక్కువనే వస్తుంది మీద. అంటే మీరు ఎకనామికల్ కరెక్ట్గా చేసుకోలేదు. మీరు వచ్చే డబ్బులకి మీరు ఎక్కువ చీటీలు కడుతున్నారు, సేవింగ్స్ చేయాలని ఏదేదో చేస్తున్నారు. అది మీ ప్రాబ్లం. కరెక్ట్గా మీరు ఆలోచించలేదు. ఉండేది ఇద్దరు, ఇన్వది ఇద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు 30,000లో, ప్రాబ్లం లేదు. అంటే మీరు కమిట్మెంట్స్ ఎక్కువ పెట్టుకున్నారు, మంత్లీ కమిట్మెంట్స్. దాన్ని మీరు తగ్గించుకుంటే ఖచ్చితంగా మీకు అప్పు రాదు. ఎందుకంటే ప్రతి నెల 5,000 అప్పు చేస్తారు, మళ్ళీ దీంట్లో వచ్చింది దానికి కడతారు. అదే మీ కమిట్మెంట్స్ తగ్గించుకుంటారు అనుకోండి, అప్పుడు అప్పు తీసుకునే పని లేదు, ఇచ్చే పని లేదు. అర్థమైంది కదా? ఇది ఎకనామికలీగా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే జాతకం బాగుంది, సుఖస్థానం అని వచ్చింది. రెండోది మంచి పేరుంది, మంచి గుర్తింపు ఉంది, బాగా యాక్టివ్గా మాట్లాడతారు, అందరి దగ్గర మంచి ప్రజెంటేషన్ ఇస్తారు, అందరి దగ్గర చాలా క్లోజ్గా ఉంటారు. వేరే వాళ్ళు కష్టమో అంటే జబ్బులో ఉంటే డబ్బులు ఎత్తిచ్చేస్తారు, తర్వాత మీరు అంటే ఆయన లేదు అని తీసుకుంటారు. చాలా బాగుంది, అంటే అందరి దగ్గర చాలా క్లోజ్గా బాగా మూవ్ అవుతారు. అవును కదా? కానీ జాతకం కూడా చాలా బాగుంది, మంచి భార్య, మంచి గుణవంతరాలు కూడా దొరికింది, బాగుంది. లైఫ్ అయితే చాలా బాగుంది. ఈ ఒక ఎకనామికల్కి అధిపతి గురువు అన్నమాట. అందువలన ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి గురువారం కంపల్సరీ గురు దేవాలయంలో 2 నెయ్యి దీపాలు వెలిగించుకోండి. రోజు గురుపాదుక స్తోత్రం చదువుకోండి. 7 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో కట్టుకోండి, కుబేర రుద్రాక్ష అంటాము. దానివల్ల ఆర్థికంగా మీకు మంచి సేవింగ్స్ అనేది వస్తుంది. దాన్ని ఎలా మనం నిర్వహించుకోవాలి మన జీవితాన్ని అనే ఒక మంచి మైండ్ని కూడా ప్లెజెంట్ ఇస్తుంది. అదంటే ప్రజెంట్ చేస్తుంది, మనకు తెలియకుండానే మన మైండ్లో ఉత్పత్తి అవుతుంది అవన్నీ. అప్పుడు మనం ఎలా దారిలో వెళ్ళాలి, ఏం చేయాలని కరెక్ట్గా తెలుస్తుంది. ఇంతే చాలు పరిహారం, చక్కగా పాటించండి, తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.